Hello everyone, my name is Jicharan. I am studying APHWR Junior College, second year in China Table. Today I am telling about 3D printing. మనం 3D ప్రింటింగ్ ద్వారా ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు అంటే కీ చైన్స్, మన హోమ్ మేడ్ ఏదైనా ఇరిగిపోయినా కానీ దానికి కావాల్సినవి మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను కీ చైన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గూగుల్ ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్లో థింకర్క్యాడ్ అని సెర్చ్ చేయాలి. వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసుకొని హోమ్ పేజ్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ క్రియేట్ దగ్గర క్లిక్ చేసుకొని 3D డిజైన్, మనం ఇప్పుడు 3D చేస్తున్నాం కాబట్టి 3D డిజైన్ క్లిక్ చేసుకోవాలి. మనం 3D డిజైన్ ఓపెన్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది. మనకి ఇట్లా వర్క్ ప్లేన్ వస్తుంది. ఈ వర్క్ ప్లేన్లో మనం ఏవైనా ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్క్వేర్ తీసుకుంటా. ఈ క్యూబైడ్ తీసుకొని నాకు కావాల్సినంతలో నేను సెట్ చేసుకుంటాను. ఇది మనం ఎంత తక్కువ పెట్టుకుంటే అంత టైమింగ్లో మనకు ప్రింట్ వస్తుంది. నేను 4 mm పెట్టుకున్నా. ఒకసారి చెక్ చేసుకోవాలి మనం వర్క్ ప్లేన్ మీద కట్టుకుందా లేదా అనేది, మొత్తం టాప్ టు బాటమ్. ఓకే, కరెక్ట్ ఉంది కదా. మనం ఇక్కడ దీనిపైన టెక్స్ట్ పెట్టుకోవాలి. ఈ టెక్స్ట్ తీసుకొని దానిపైన ఇట్లా అప్లై చేసుకోవాలి. తర్వాత దీని సైజు రెడ్యూస్ చేసుకోవాలి మనం. నేను 4 mm పెట్టుకుంటా. ఈ టెక్స్ట్ ప్లేస్లో మనకు కావాల్సిన పేరు మనం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు SMB అని పెట్టుకుంటా. ఓకే, నా పేరు చరణ్ కాబట్టి నేను చరణ్ పెట్టుకుంటున్నా. మనం పెట్టుకున్న పేరుని కలర్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి అది కరెక్ట్ ఉందా లేదా అనేది. చూడండి, కరెక్ట్ ఉంది కదా. మనకు కీ చైన్ కావాలంటే దీనికి ఒక హోల్ కావాలి. మనం హోల్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే దాని సైడ్కి ఇట్లయినా పెట్టేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ దీన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇలా మన డిజైన్ తయారైంది కదా. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ 3D ఉంది కదా, దీంట్లో ఆబ్జెక్ట్ STL ఇలా 3 ఉంది కదా, దీంట్లో STL తీసుకోవాలి. ఎందుకంటే మనకు 3D ప్రింటింగ్ కాబట్టి STL అయితే మనకు నీట్గా వస్తుంది అనమాట ప్రింటింగ్. ఓకే, ఇప్పుడు డివైస్లోకి సేవ్ అయిపోయింది అనమాట. ఇట్లా బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ క్యూరా యాప్ అని ఉంటుంది. ఇట్లా చూసినట్లయితే మన ఫోల్డర్స్లో కూడా సేవ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఇలా వస్తుంది అనమాట.
మనం దీనిలో కూడా చెక్ చేసుకోవచ్చు మనది ఉందా లేదా. అల్టిమేట్ క్యూరా మనం ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనం చేసిన డిజైన్ మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. చూసుకోవచ్చు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది మొత్తం కోర్స్ చేసి అప్పుడే మనకు ప్రింటింగ్ బాగా వస్తుంది అనమాట. ఇట్లా అయిన తర్వాత మనం ఇక్కడ స్లైస్ చేసుకోవాలన్నమాట. ఎంత టైంలో ప్రింట్ అవుతుందో మనకి ఇక్కడ కనపడుతుంది. 33 minutes పడుతుంది. ఇక్కడ మనం ప్రింట్ అయ్యే టైమింగ్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ సేవ్ టు డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్లో మనం సేవ్ చేసుకొని ఫైల్నే మనం మార్చాలి. డెస్క్టాప్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ పేరైనా కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ లేకుంటే మనకు నచ్చిన ఏదైనా డిజైన్ కానీ మనం దీన్ని చేసుకోవచ్చు అన్నమాట 3D ప్రింటింగ్లో. లేదంటే ఏదైనా ఇరిగిపోయిన ఆబ్జెక్ట్ని కూడా మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 3D ప్రింటింగ్ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది.